హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ జీవావరణం పర్యావరణం పార్ట్ 29 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ క్షీణత వాతావరణంలోని దిగువ స్తరం ట్రోపోస్పియర్లో ఏర్పడే ఓజోన్ మొక్కలకు, జంతువులకు హాని చేస్తుంది. అందువలన దాన్ని చెడు ఓజోన్ అంటారు. వాతావరణంలోని ఎగువ స్తరం స్ట్రాటోస్పియర్లో ఏర్పడే ఓజోన్ సూర్యుని అతినీలలోహిత కిరణాలను శోషించుకుని వాటి నుంచి భూమికి రక్షణ కలిగిస్తుంది. అందువలన దీన్ని మంచి ఓజోన్ అంటారు. అతినీలలోహిత కిరణాలు ప్రాణులకు అత్యంత హానికరాలు. ఈ స్ట్రాటోస్పియర్లో ఓజోన్ క్షీణత వాతావరణంలోని దిగువ స్తరంలో ట్రోపోస్పియర్లో ఏర్పడే ఓజోన్ మొక్కలకి, జంతువులకి హాని కలుగజేస్తుంది. ట్రోపోస్పియర్లో ఉండే ఓజోన్ మొక్కలకి, జంతువులకి హాని కలుగజేస్తుంది. అందువలన చెడు ఓజోన్, దాన్ని ఏమంటారు? ట్రోపోస్పియర్లో ఉండే ఓజోన్ను చెడు ఓజోన్ అంటారు. వాతావరణంలోని ఎగువ స్తరం స్ట్రాటోస్పియర్లో ఏర్పడే ఓజోన్ సూర్యుని అతినీలలోహిత కిరణాలను శోషించుకుని ఈ స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాలను శోషించుకుని వాటి నుంచి భూమికి రక్షణ కలుగజేస్తుంది. అందువలన దీన్ని మంచి ఓజోన్ అంటారు. అతినీలలోహిత కిరణాలు ప్రాణులకి అత్యంత హానికరాలు. జీవులలోని డిఎన్ఏ, ప్రోటీన్లు అతినీలలోహిత కిరణాలను శోషించుకుంటాయి. జీవులలోని డిఎన్ఏ, ప్రోటీన్లు అతినీలలోహిత కిరణాలను శోషించుకుంటాయి. జీవులలోని డిఎన్ఏ, ప్రోటీన్లు అతినీలలోహిత కిరణాలను శోషించుకుంటాయి. ఆ కిరణాలు అధిక శక్తి డిఎన్ఏ, ప్రోటీన్ల అణువులలోని రసాయన బంధాలను విడగొడుతుంది. అంటే అతినీలలోహిత కిరణాల యొక్క అధిక శక్తి డిఎన్ఏ, ప్రోటీన్ అణువులలోని రసాయన బంధాలను విడగొడుతుంది. గాలిలోని ఓజోన్ పొర మందాన్ని, స్తంభాకార సాంద్రతను డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. ఏ యూనిట్లలో కొలుస్తారు? డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. గాలిలోని ఓజోన్ పొర మందాన్ని, స్తంభాకార సాంద్రతను డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. గాలిలో ఓజోన్ పొర మందాన్ని, స్తంభాకార సాంద్రతని డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. ఆక్సిజన్పై అతినీలలోహిత కిరణాల చర్య వలన ఓజోన్ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓజోన్ అస్థిరమైన వాయువు. ఆక్సిజన్పై అతినీలలోహిత కిరణాల చర్య వలన ఓజోన్ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఈ ఓజోన్ వాయువు ఎలా ఉత్పత్తి అవుతుంది? ఆక్సిజన్పై అతినీలలోహిత కిరణాల చర్య వలన. ఆక్సిజన్పై అతినీలలోహిత కిరణాల చర్య వలన ఓజోన్ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఓజోన్ అస్థిరమైన వాయువు. ఓజోన్ అస్థిరమైన వాయువు. అది స్ట్రాటోస్పియర్లో మళ్ళీ అణు ఆక్సిజన్గా విడిపోతుంది. అది స్ట్రాటోస్పియర్లో మళ్ళీ అణు ఆక్సిజన్గా విడిపోతుంది. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ అనేది అస్థిరమైన వాయువు. ఇది స్ట్రాటోస్పియర్లో మళ్ళీ ఆక్సిజన్గా విడిపోతుంది. స్ట్రాటోస్పియర్లో సాధారణంగా ఓజోన్ ఉత్పత్తి క్షీణతల మధ్య సమతుల్యం ఉంటుంది. ఇక్కడ ఇది ఏం జరుగుతుంది? ఓజోన్ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓజోన్ అనేది అస్థిరమైన వాయువు. స్ట్రాటోస్పియర్లో మళ్ళీ అణు ఆక్సిజన్గా విడిపోతుంది. స్ట్రాటోస్పియర్లో సాధారణంగా ఓజోన్ ఉత్పత్తి క్షీణతల మధ్య సమతుల్యం అనేది ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో కొంతకాలంగా క్లోరోఫ్లోరో కార్బన్ల వలన ఓజోన్ నిమ్నీకరణ డిగ్రేడేషన్ అధికమై ఈ సమతుల్యత దెబ్బతింటుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు వలన ఓజోన్ నిమ్నీకరణ డిగ్రేడేషన్ అధికమై ఆ సమతుల్యత దెబ్బతింటుంది. సిఎఫ్సీలను రిఫ్రిజిరెంట్లుగాను, కూలెంట్లుగాను విరివిగా వాడతారు. వాతావరణపు దిగువ వ్యర్థాలలో విడుదలైన సిఎఫ్సీలు పైకి వెళ్ళి స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపిస్తాయి. అక్కడ యూవీ కిరణాల చర్య వలన సిఎఫ్సీల నుంచి క్లోరిన్ పరమాణువులు విడుదలవుతాయి. ఈ క్లోరిన్ పరమాణువులు ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేసి అణు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఈ చర్యలో క్లోరిన్ పరమాణువులు వినియోగించబడకపోవడం వలన ఓజోన్ అణువులు విచ్ఛిన్నత కొనసాగుతూనే ఉంటుంది. ఆ కారణంగా స్ట్రాటోస్పియర్లోకి చేర్చబడిన సిఎఫ్సీలు ఓజోన్ పై స్థాయి నిరంతరం ప్రభావాన్ని చూపిస్తాయి. ఓజోన్ విచ్ఛిన్నత అంటార్కిటికా ప్రాంతంలో అధికంగా ఉంది. అందువలన అక్కడ ఓజోన్ పొర మందం క్షీణించింది. దీన్ని సామాన్యంగా ఓజోన్ రంధ్రం అంటారు. ఓజోన్ విచ్ఛిన్నత అంటార్కిటికా ప్రాంతంలో అధికంగా ఉంది. అందువల్ల అక్కడ ఓజోన్ పొర మందం క్షీణించింది. దాన్ని సామాన్యంగా
ఓజోన్ రంధ్రం అంటారు. ఇక్కడ చూడొచ్చు మనం అంటార్కిటికా ప్రాంతంలోని ఓజోన్ రంధ్రం ఓజోన్ పొర పల్చగా ఉన్న ప్రాంతం, ఊదా రంగులో ఉన్న ప్రాంతం సన్నగా చూపబడింది. ఓజోన్ పొర మందం డాబ్సన్ యూనిట్లలో ఇవ్వబడింది. వయలెట్ లేదా ఎరుపు రంగులో చూపబడిన స్కేల్ని జాగ్రత్తగా గమనించండి. అంటార్కిటికాలో ఓజోన్ రంధ్రము ప్రతి ఏటా ఆగస్టు నెల చివరిలో అక్టోబర్ నెల మొదటిలో ఈ 2 నెలల మధ్య ఏర్పడుతుంది. అంటార్కిటికాలోని ఓజోన్ రంధ్రం ప్రతి ఏటా ఆగస్టు నెల చివరిలో అక్టోబర్ నెల మొదటిలో ఏర్పడుతుంది. నాసా సౌజన్యంతో. ఇక్కడ అంటార్కిటికాలోని ఓజోన్ రంధ్రము ప్రతి ఏటా ఆగస్టు నెల చివరిలోను అక్టోబర్ నెల మొదటిలోని 2 నెలల మధ్య ఏర్పడుతుంది. ప్రతి ఏటా ఓజోన్ పొర రంధ్రం అనేది అంటార్కిటికాలో. ఓజోన్ పొర పటిష్టంగా ఉంటే యూవీబీ కంటే తక్కువ తరంగదైర్ఘ్యం గల యూవీ కిరణాలు దాదాపు సంపూర్ణంగా భూ వాతావరణంలో శోషణ చెందుతాయి. ఓజోన్ పొర పటిష్టంగా ఉంటే యూవీబీ కంటే తక్కువ తరంగదైర్ఘ్యం గల యూవీ కిరణాలు దాదాపు సంపూర్ణంగా భూ వాతావరణంలో శోషణ చెందుతాయి. యూవీబీ కిరణాలు డిఎన్ఏని దెబ్బతీసి ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. ఈ అల్ట్రావైలెట్ బి కిరణాలు డిఎన్ఏని దెబ్బతీసి ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. వాటి వలన చర్మంపై ముడతలు, చర్మ కణాలు దెబ్బతినడం, వివిధ రకాలైన చర్మ క్యాన్సర్లు కలుగుతాయి యూవీబీ కిరణాల వలన. మన కంటిలోని కార్నియా యూవీబీ కిరణాలను శోషించుకుంటుంది. అధిక మోతాదు వలన కార్నియా దెబ్బతిని స్నో బ్లైండ్నెస్, క్యాటరాక్ట్ లాంటి సమస్యలు వస్తాయి. అది కార్నియాను శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. నెక్స్ట్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఓజోన్ పొర క్షీణత వలన కలిగే దుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారకాలైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక ఏర్పడింది. దీన్ని 1987లో కెనడాలోని మాంట్రియల్ నగరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ పేరుతో ఆమోదించారు. ఓజోన్ పొర క్షీణత వలన కలిగే దుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారకాలైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక ఏర్పడింది. దీన్ని 1987లో కెనడాలోని మాంట్రియల్ నగరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ పేరుతో ఆమోదించారు. ఇది 1989లో అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఓజోన్ పొర క్షీణతను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విడివిడిగా సిఎఫ్సిలను ఓజోన్ను తగ్గించడానికి ఖచ్చితమైన రోడ్ మ్యాప్ల రూపంలో మార్గదర్శకత్వాలు చర్యలు చేపట్టారు. సిఎఫ్సిలను ఓజోన్ను తగ్గించడానికి ఖచ్చితమైన రోడ్ మ్యాప్ల రూపంలో మార్గదర్శకాలు చర్యలు చేపట్టారు. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటి? ఓజోన్ పొర క్షీణత వలన కలిగే దుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారణాలైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక ఏర్పడింది. దీన్ని 1987లో కెనడాలోని మాంట్రియల్ నగరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ పేరుతో ఆమోదించారు. ఇది 1989లో అమల్లోకి వచ్చింది. 87లో ఆమోదించారు కానీ 89 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఓజోన్ పొర క్షీణతను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విడివిడిగా సిఎఫ్సిలను ఓజోన్ను తగ్గించడానికి ఖచ్చితమైన రోడ్ మ్యాప్ల రూపంలో మార్గదర్శకాలు చర్యలు చేపట్టారు.